హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ నల్లకారం. ఈ చలికాలంలో జలుబు, జ్వరము, దగ్గుతోటి అందరూ సఫర్ అవుతుంటారండి. ఏ కర్రీతో తింటున్నా నోరంతా చేదుగా ఉంటుంది, ఏం తిన్నా టేస్ట్ అనిపించదు. అలాంటి టైంలో ఇప్పుడు నేను చూపించబోయే నల్లకారాన్ని ట్రై చేయండి. నోటికి ఎంతో కమ్మనైన రుచినిస్తుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఈ కారంతో తింటుంటే నోటికి ఎంతో కమ్మనైన రుచిగా ఉంటుంది. స్పైసీగా ఉంటుందండి. నేను కూడా సేమ్ ప్రాబ్లం, జలుబుతోటి నోటికి ఏ రుచి తెలియట్లేదు, అందుకే ఇలా నల్లకారం చేసుకొని తింటున్నాను. మీరు కూడా ఈ కారాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసి దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 150 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మంచి ఘాటున్న మిర్చి తీసుకోండి. ఎండుమిరపకాయలను కూడా బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. ఎండుమిరపకాయలు, ఇవి దినుసులు ఇవన్నీ మాడిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండి. మాడిపోతే టేస్ట్ రాదు. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఈ వేయించుకున్న మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి, చల్లారిపోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్ వేసుకుంటే జారు హీట్ ఎక్కే ప్రమాదం ఉందండి, అందుకే చల్లారనివ్వాలి. బాగా చల్లారనికి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి. నాకు ఇక్కడ క్వాంటిటీ తెలుసు కాబట్టి ఉరామరిగా వేసేస్తున్నానండి. మీరు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ వేసుకోండి. ఇంకా మీకు క్లియర్గా తెలియాలంటే ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అన్నం మొత్తం ఈ కారంతోనే తినేయాలనిపిస్తుందండి. నోటికి ఎంత స్పైసీగా మంచి టేస్ట్ ఉంటుంది. నోరు చేదుగా ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.